నిన్ను కన్నవాళ్ళు నిన్ను కనుగొనకపోవచ్చు, నిన్ను కొన్నవాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు. నీ జీవితాన్ని, నిండు నూరేళ్ల జీవితాన్ని నీతో పంచుకుంటానన్న నీ భర్త నీలో ఉన్న వేదనను గుర్తించకపోవచ్చు. 9 మాసాలు మోసి కన్న తల్లిదండ్రులే నీ గుండెల్లో ఉన్న వేదనని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? నీ మనసుని అర్థం చేసుకోలేని వాడు కాదు, నీ కన్నీళ్ళని అర్థం చేసుకోలేని వాడు కాదు, నీ హృదయ ఆవేదనని అర్థం చేసుకోలేని మోగ శిలయై మోగ బొమ్మయ్యై ఉన్నవాడు కాడాయన. నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న ఆశల వలయాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని నీకు పరిష్కారం చూపగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన. మనకు ఎన్ని ఉండవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కొన్ని కలగవచ్చు, కానీ కొన్ని కలగకపోవచ్చు. మనకు ఆశించినవి కొన్ని చేరువ కావచ్చు, ఆశించినవి కొన్ని దూరం కావచ్చు. మనం వాటిని చూచేంత వరకు మనం సంతోషంగా ఉండలేమండి. నేను ఇది ఆశించాను, ఇది రాలేదు, అది ఆశించాను, అది వచ్చింది. ఆశించిన వాటిని చూచేంత వరకు ఏనాడైనా మనం తడబడే లేకపోతే పొరపాటు కలిగే అనుభవాలు ఉండొచ్చు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, మనం ఆశించింది చేరువైనా చేరువు కాకపోయినా, ఒకవేళ ఈరోజు నా పేదరికంలోనే ఉన్న ఐశ్వర్యంలోనే మనం ఉన్నప్పటికీ కూడా మనం చూడవలసింది వాటిల్ని కాదు, మనం గమనించవలసింది వాటిల్ని కాదు. ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కృపని మనం తలంచి ఆ కృపని మనం చూడగలుగుతామో మన నెత్తి మీద నిత్యానందం ఉంటుందండి. హల్లెలూయా. మనకు ఎన్ని ఉండవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కొన్ని కలగవచ్చు, కానీ కొన్ని కలగకపోవచ్చు. మనకు ఆశించినవి కొన్ని చేరువ కావచ్చు, ఆశించినవి కొన్ని దూరం కావచ్చు. మనం వాటిని చూచేంత వరకు మనం సంతోషంగా ఉండలేమండి. నేను ఇది ఆశించాను, ఇది రాలేదు, అది ఆశించాను, అది వచ్చింది. ఆశించిన వాటిని చూచేంత వరకు ఏనాడైనా మనం తడబడే లేకపోతే పొరపాటు కలిగే అనుభవాలు ఉండొచ్చు. ఏది ఉన్నా ఏది లేకపోయినా, మనం ఆశించింది చేరువైనా చేరువు కాకపోయినా, ఒకవేళ ఈరోజు నా పేదరికంలోనే ఉన్న ఐశ్వర్యంలోనే మనం ఉన్నప్పటికీ కూడా మనం చూడవలసింది వాటిల్ని కాదు, మనం గమనించవలసింది వాటిల్ని కాదు. ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కృపని మనం తలంచి ఆ కృపని మనం చూడగలుగుతామో మన నెత్తి మీద నిత్యానందం ఉంటుందండి. హల్లెలూయా. నిన్ను కన్నవాళ్ళు నిన్ను కనుగొనకపోవచ్చు, నిన్ను కొన్నవాళ్ళు నిన్ను గుర్తించకపోవచ్చు. నీ జీవితాన్ని, నిండు నూరేళ్ల జీవితాన్ని నీతో పంచుకుంటానన్న నీ భర్త నీలో ఉన్న వేదనను గుర్తించకపోవచ్చు. 9 మాసాలు మోసి కన్న తల్లిదండ్రులే నీ గుండెల్లో ఉన్న వేదనని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈ రాత్రి నేను ప్రకటించే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? నీ మనసుని అర్థం చేసుకోలేని వాడు కాదు, నీ కన్నీళ్ళని అర్థం చేసుకోలేని వాడు కాదు, నీ హృదయ ఆవేదనని అర్థం చేసుకోలేని మోగ శిలయై మోగ బొమ్మయ్యై ఉన్నవాడు కాడాయన. నీ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్న ఆశల వలయాన్ని స్పష్టంగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని నీకు పరిష్కారం చూపగలిగిన ఏకైక దేవుడు ఒకే ఒక్కడు, ఆయన పేరే నజరేయుడైన